ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మరియు భారతదేశ జాతీయ ప్రభుత్వ పథకాలండి. ఇవి గ్రూప్ బిట్స్ అండి, గ్రూపే కాదండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మీకు యూజ్ అవుతాయండి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ను ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? 10వ ప్రణాళిక. ఆకర్షణీయ నగర ప్రాజెక్టు పథకానికి సంబంధించి సరైనవి 1 మరియు 2 అండి. ఈ కార్యక్రమంలో భాగంగా 2016 జూన్ 25న పూణేలో ఆకర్షణీయ నగరాలకు సంబంధించి 14 ప్రాజెక్టులు ప్రారంభించారు మరియు దేశవ్యాప్తంగా 69 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. స్వర్ణ జయతి పట్న రోజ్గార్ యోజనలో విలీనమైన పథకాలు ఏవి? పైవన్నీ పథకాలండి. నెహ్రూ రోజ్గార్ యోజన్, పట్టణ పేదల మౌలిక సేవల పథకం, ప్రధానమంత్రి సమగ్ర పట్టణ పేదరిక నిర్మూలన పథకం. 2017-18 బడ్జెట్లో స్వచ్ఛ భారత్ పథకానికి మొత్తం ఎంత కేటాయించారు? 16.248 కోట్లండి. వనబంధు కళ్యాణ యోజన ముఖ్య ఉద్దేశం మానవాభివృద్ధి సూచికలో గిరిజనులకు ఇతర ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడం. విద్యాంజలి పథకంను ఎప్పుడు ప్రారంభించారు? 2016 జూన్ 16. ప్రజల ఫిర్యాదుల సమస్యలను తెలుసుకోవడం మరియు పరిష్కారానికి చేపట్టిన చర్యల అమలు తీరును తుది వరకు పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్ ప్రగతి. ప్రతి నెల ఏ బుధవారాన్ని ప్రగతి డేగా నామకరణం చేశారు? 4వ బుధవారం. ఎన్ఆర్ఐలకు సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పోర్టల్ ప్రారంభించింది? మదత్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2016 జనవరి 13. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.